సార్ నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరైతే నోటి దురుస్తో మాట్లాడారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా జైల్లోకి పంపిస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? పోసాని వీడు రాజకీయాలలో మగ సాని. వీడు ఎక్కడ పచ్చగా ఉందో ఆ రాజకీయం అనేటువంటి అక్కడికి వెళ్ళిపోయి ఆ రాజకీయ అండ చూసుకుని చాలా నీచాతినీచంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో తప్పులేదు, ఎందుకంటే వాడిని శిక్షించాల్సిందే. ఎంత పవన్ కళ్యాణ్ లాంటి అప్పటికి పవన్ కళ్యాణ్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పాపం. ఆయన ఎవరి జోలికి పోడు, ఆయన సంపాదించిన దానిలో చాలా డబ్బు పేద ప్రజలు పంచుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి అభిమాని ఎవడో కానీ ఏదో అన్నాడట, ఆయన్ని కంట్రోల్ చేయలేదట ఇతను. అసలు ఇన్ని కోట్ల మంది అభిమానులను కంట్రోల్ చేసే శక్తి ఏ హీరోకైనా ఉంటుందా? ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఎవడో అన్నందుకు ఆ హీరోనే నువ్వు కూడా ఆర్టిస్టువి, నువ్వు కూడా చాలా స్టారువి, కమెడియన్వి, రచయితవి, నిర్మాతవి, మరి అన్ని పెట్టుకున్న నువ్వు ఆ ప్రెస్ ముందుకు వచ్చేసి రే బూతులు నేను తిట్టకూడదు, చెప్పలేని విధంగా నీచాతిరీచంగా తిట్టాడు, అందరిని తిట్టాడు. అప్పట్లో దొరికితే చంపేద్దామని పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది చూశారు, కానీ దొరకకుండా తప్పించుకున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానే కేసు పెట్టింది. కేసు పెట్టి మనసు తొలిసేస్తుంది. ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే మనసు తొలిచేస్తుంది. అలాంటి వ్యక్తి అంతమంది అభిమానులు చాలామందికి నాలాంటి వ్యక్తులు కూడా ఇలా మాట్లాడేటానికి కోపం చాలా ఎక్కువ వచ్చింది. కానీ ఈరోజు పాపం పండింది, అరెస్ట్ అయ్యాడు.